మాట్లాడదాం. రవిచంద్ర రెడ్డి గారు ఆర్గనైజ్ చేసే బలం ఉందా? పాతుకుపోయిన పార్టీలతో మనం పోటీ పడగలమా? నా రాజకీయం నాకు తెలుసు, నా వ్యూహం నాకు తెలుసు, నా బలం ఎంతో నాకు అంచనా ఉందని పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఇప్పుడు కూడా మీరు విమర్శలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కాపులను ఏమైనా రెచ్చగొట్టాలనుకుంటున్నారా? సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. మీకు, విద్యాసాగర్ గారికి, చందు శ్రీనివాసరావు గారికి, విజయ్ కుమార్ గారికి, టెంటివ్ ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే అండి. సో వాళ్ళ పొత్తు వాళ్ళ ఇష్టం. వాళ్ళిద్దరు పొత్తు ఎన్ని సీట్లు తీసుకుంటారో, ఎంత కాంప్రమైజ్ అవుతారో, ఏ విధంగా కలిసి పోటీ చేస్తారో మాకు అనవసరం. మా ప్రత్యర్థి ఎవరు ఎక్కడ ఏ అభ్యర్థి అయితే వాళ్ళని ఏ విధంగా మేము ఎదుర్కొంటాం, మా అభ్యర్థి ఎవరు అని మేము చూసుకుంటాం. కానీ మాకు కావాల్సింది విధానపరమైన మాటలు కావాలి. ప్రతిపక్షం తరపున, కూటమి తరపున, లేకపోతే మాకు ప్రధాన ప్రతిపక్షంగా ఎవరైతే రేపు నిలబడతారో వాళ్ళ నుంచి ప్రజలు ఆశించేది ఏంటో తెలుసా? సినిమా డైలాగులు కాదు, పరుషమైన మాటలు కాదు, గౌరవ ముఖ్యమంత్రిని జగన్ ఓ జగన్ అని చెప్పి అరవడం కాదు, పూనకాలు వచ్చినట్టు పెద్ద పెద్ద సినిమా డైలాగులు పడికట్టు మాటలు మాట్లాడడం కాదు. అసలు వాళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఆయన దగ్గరుండి గెలిపించి తప్పు చేస్తే నేను ప్రశ్నిస్తా అని చెప్పిన ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ మరి ఆ రోజు ఒక్క తప్పుని ప్రశ్నించకపోగా, అరే మేనిఫెస్టోనే నువ్వు అమలు చేయలేదు, 609 హామీలని తొంగలో తొక్కావు, మొదటి 5 సంతకాలకే నీకు గతి లేదు, నీకు 40 సంవత్సరాల అనుభవం ఏమో నేను జాకిలు పెట్టి లేపుతున్నా, గతంలో లాగా కాకుండా ఈసారి 6 చెప్తున్నా 6 చేయగలవా? గతంలో 609 హామీలు అమలు చేయనందుకు ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పు చంద్రబాబు. నేను కూడా ప్రజలకి బహిరంగంగా క్షమాపణ చెప్తా. గతంలో కాకుండా ఈసారి జనానికి ఇచ్చేస్తాం, ఈసారి మా జెండా అని పెట్టాం, మా అజెండా ఇది, ప్రజలకు ఇది చేస్తాం, ఈ విధంగా మేము నమ్మకాన్ని ఈసారి మాకు ఒక అవకాశం ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారికి వయసు ఉడిగింది, అతనికి ఒకసారి ప్రిపేర్ మాట్లాడరు కదా. ఏం సార్ పొత్తులో ఉంటే తప్పుడు మాటలు మాట్లాడడానికి పొత్తును ఉపయోగిస్తారా? పొత్తులో ఉంటే నీచమైన మాటలు మాట్లాడడానికి ఆ వేదికలను ఉపయోగిస్తారా? సినిమా డైలాగులు పేలడానికి ఉపయోగిస్తారా? పరుషమైన పదాలతో పద్ధతి లేకుండా మాట్లాడడాన్ని ప్రోత్సహిస్తారా? జనాల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం తప్ప వాళ్ళు ఏం చేసి సచ్చారో గతంలో ఈసారి మాకు అవకాశం ఇస్తే ఇవి చేస్తామని చెప్పి ఏడవాలి కదా. కాదు మరి ఏడవాలి కదా. మరి అది కాకుండా మా మీద పడి ఏడిస్తే ఓట్లు ఎలా వస్తాయి? పార్టీలు ఒకవైపు ప్రజలకు పెట్టే పార్టీ వైఎస్ఆర్సీపీ, ప్రజలకు పెట్టే పార్టీ వైఎస్ఆర్సీపీ, చెప్పిన హామీలు అమలు చేసే పార్టీ వైఎస్ఆర్సీపీ, మమ్మల్ని తిట్టి దానికి ఒక కూటమి కట్టి రకరకాల మాటలతో దూషించిన తర్వాత పావలా పేమెంట్ కి 30 యాక్షన్ చేశాడు నిన్న. కొంచెం కూడా సిగ్గు లేదు, శరం లేదు. నీచత్వానికి పరాకాష్ట నిన్న అతని ఉపన్యాసం. అవును సార్, ఏం సార్ తప్పంటున్నానా? బూతులు అంటున్నానా? అతను మాట్లాడిన మాటలు అంటున్నానా? అనడం లేదే. నీచత్వానికి పరాకాష్ట అతని స్పీచ్ నిన్న. ప్రజలకు ఉపయోగపడే ఒక్క అంశం ఉందా? నీకు యుద్ధాన్ని చూపిస్తా, సర్వనాశనం చేస్తా, పాతాళానికి దొక్కేసి నువ్వు ఉత్తర కుమారుడు, నీ గతికి నీ పార్టీకే కాదు సార్, అతని పార్టీకే దిక్కు లేదు, అతనికే 25 సీట్లు లేవు. అతను ఏదో పెద్ద పెద్ద ప్రగల్భాలు పల్లకి మోయడానికి చంద్రబాబు నాయుడు దొరికాడు అప్పనంగా. చంద్రబాబు నాయుడు ముసి నవ్వుకుంటూ ఉసిగొల్పా, నేను ఉసిగొల్పా ఆహా అనుకుంటున్నాడు. కానీ ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలు విఘ్నులు, ప్రజలకు మేలు చేసిన వాళ్ళని ఆశీర్వదిస్తారు. మా నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నేను చేసిన మేలు మీకు చేరి ఉంటే నన్ను తిరిగి ఆశీర్వదించండి, నేను ఇచ్చిన హామీలన్నీ సంపూర్ణంగా అమలు చేశా, నేను ప్రోగ్రెస్ రిపోర్ట్ తో మీరు చెప్పేది మీరు చెప్తున్నారు, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు. ఇంకా 45 రోజుల్లో ప్రజలు డిసైడ్ చేస్తారు. అంటే కాదు సార్, మేము నాయకుడిగా ప్రజలకు కావాల్సింది చెప్తున్నాం. ప్రజల్ని ఏమార్చడానికి, ప్రజల్ని మోసం చేసిన వీళ్ళు, ప్రజలకి దగా వంచన చేసిన వీళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టే మత్తులో ఉంచడానికి విజయ్ గారు 1,00,000 మంది రాలే. విజయ్ రవిచంద్ర రెడ్డి గారు మాట్లాడండి సార్. రవిచంద్ర రెడ్డి గారు సార్, ఒక్క విషయం, కులాల పేర్లతో పార్టీలు పెడితే పార్టీలు నెగ్గవు. ప్రజల కోసం అజెండా రూపొందించాలి, ఆ అజెండా కోసం కట్టుబడి ఉండాలి, ఆ అజెండాని ఆచరణలో ఖచ్చితంగా అమలు చేయాలి. అధికారంలోకి వచ్చాక
మేనిఫెస్టోలు దాచిపెట్టకూడదు, పాతి పెట్టకూడదు, వెబ్సైట్ నుంచి తొలగించకూడదు. ఖచ్చితంగా ఇవన్నీ చేసిన క్రైమ్ తెలుగుదేశం పార్టీ చేసింది. మరి తెలుగుదేశం పార్టీ పల్లకి మోయడంలో పవన్ కళ్యాణ్కి అత్యుత్సాహమా లేకపోతే గిట్టుబాటా తెలియని పరిస్థితి. ఇప్పటికే చాలా చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ శైలి మార్చుకోవాలి. పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎలా ఉందంటే, ఒకవైపు సింహంలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పవన్ కళ్యాణ్ మాట్లాడే తీరు ఒక గ్రామ సింహం మొరిగినట్టుంది. అలా కాదు, అలాంటి ప్రజలకు అర్థమయ్యే శైలిలో ప్రజలకి నచ్చే విధంగా మాట్లాడాలి. నోటికి వచ్చినట్టు అరవకూడదు. అంటే రవిచంద్ర గారు మీ అభ్యంతరం ఆయన వ్యాఖ్యల పైన, ఆయన రాజకీయం పైన? ఇక్కడ ఎవరు శత్రువులు లేరు. కాదు, ఆయన వ్యాఖ్యల పైన, అభ్యంతరం. నీ మొహానికి అజెండా లేక రవిచంద్ర రెడ్డి గారు మీ దగ్గర ట్యూషన్లు తీసుకుంటాం. ఆయన రాజకీయ శైలి, ఆయన వ్యాఖ్యలు, సినిమా డైలాగులు, ఓవర్ యాక్షన్ సబ్జెక్ట్ తప్ప. నేను చంద్రబాబు నాయుడుకి బానిసను కాబట్టి నేను ఆయన పల్లకి మోస్తా, ఇష్టం ఉంటే నాతో ఉండండి, వాళ్ళు కాపులైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, సీనియర్ నాయకులైనా కావచ్చు, ఎవరిని నేను లెక్క చేయను, నోరు మూసుకొని నాతో ఫాలో కండి, అలాంటి వాళ్ళైనా కార్యకర్తలు, లేకపోతే మీ దారి చూసుకోమని కేటగిరికల్ గా చెప్పాడు. ఇతను ఒక రాజకీయ నాయకుడా సార్? మొన్నటి దాకా అంటే ఆయన ఒక క్లారిటీ ఇచ్చారని ఎందుకు అనుకోకూడదు? ఇది నా బలం, ఇది నా బలం, ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. నచ్చిన వెళ్తారు, నచ్చిన వెళ్ళరు చేశాడు. దాన్ని మించిపోయి పవన్ కళ్యాణ్ ఈ రోజు చంద్రబాబు నాయుడుకి బానిసత్వం అంటే ఇది అని పేటెంట్ హక్కు తీసుకున్నాడు. చంద్రబాబు బాబు బానిసే పవన్ కళ్యాణ్. ఆయన పల్లకి మోయడంలోనే ఆయనకి లాభం. దాంతో కంటిన్యూ అయ్యే వాళ్ళు మాత్రమే అతనితో ట్రావెల్ కావాలా. నో డిస్టర్బెన్స్. ఎవరినైనా ముంచేస్తా, ఎవరినైనా ఎదిరిస్తా, ఎవరినైనా అనకూడని మాటలంటా. నాకేం సిగ్గు శరం లేదు, విధానం లేదు, పద్ధతి లేదు, భాష కాదు, సినిమా డైలాగులు మాత్రమే వాడతా, జనాల్ని రెచ్చగొడతా, బాబుని ఊడిగం చేస్తా, బాబుకు ఊడిగం చేస్తా, భజన చేస్తా. ఆయనకు అర్థమైంది, జయమ చంద్రన్న భజనకే 87 కోట్లు చంద్రబాబు దోచిపెడితే నేను చేసే ఈ భజనకి, బానిసత్వానికి 100 కాదు 1000 కోట్లు వస్తాయి అనుకున్నట్టున్నాడు. బహుశా నిజమేమో. అందుకనే గ్రామసింహంలా ప్రవర్తిస్తున్నారు. ఆ పదాలు మనం బయట మాట్లాడుకుంటున్నాం, సభల్లో మాట్లాడుతున్నాం, అక్కడ మాట్లాడడం తప్పంటున్నాం, మళ్ళీ మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. ఒక కుల పార్టీగా మాట్లాడుతున్న రవిచంద్ర రెడ్డి గారు ఆయన ముందు తెలుసుకోవాలి. అందరినీ వాడుకొని కేవలం ఒకే ఒక కులానికి మొత్తం పైనుంచి మాట్లాడలేదు సార్, నేను మాట్లాడలేదు. పార్టీ గెలవదని చెప్పాను. కులం పేరుతో నేను ఎప్పుడు ఎద్దేవా చేయను.